రామాపురం అనే గ్రామంలో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. రాము చాలా మంచివాడు, కష్టపడే తత్వమున్నవాడు. అతనికి లక్ష్మి అనే భార్య, చిట్టి అనే ఒక ముద్దుల కూతురున్నారు. ఒకరోజు సాయంత్రం చిట్టి బయట ఆడుకుని ఇంటికొచ్చింది. రోజంతా ఆటలాడటం వల్ల పాప చాలా అలసిపోయి నీరసంగా ఉంది. నేరుగా గదిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా, నాకు ఈరోజు బాగా ఆకలి అవుతోంది, త్వరగా అన్నం పెట్టు. అప్పుడు లక్ష్మి కూతురుని దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ, చిట్టి నాన్న, ఇంట్లో బియ్యం అయిపోయాయి. నీకోసం అన్నం వండడానికి మీ నాన్న పొద్దున్నే అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ కట్టెలు అమ్మి డబ్బులు తీసుకువస్తాడు. ఆ డబ్బులతో బియ్యం తెచ్చాక వండి పెడతాను. కొద్ది సమయం ఆగు తల్లి అని సర్ది చెప్పింది. ఆకలితో ఉన్న చిట్టి, అమ్మా, నాన్న రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అని అమాయకంగా అడిగింది. మరోవైపు అడవిలో రాము కష్టపడి ఒక పెద్ద చెట్టు కొమ్మలను కొట్టి వాటన్నింటినీ ఒక మోపుగా కట్టాడు. ఆ కట్టెల మోపును తలపై పెట్టుకుని దగ్గర్లోని గ్రామంలో అమ్మడానికి బయల్దేరాడు. అతను గ్రామంలోకి వస్తుండగా ఆ ఊరిలో ఉండే లక్ష్మయ్య అనే ధనవంతుడు రామును చూశాడు. లక్ష్మయ్యకు ఇంటి అవసరాల కోసం కట్టెలు కావాల్సి ఉంది. లక్ష్మయ్య రామును పిలిచి, ఓయ్ రాము, ఆ కట్టెల మోపు నాక్కావాలి, నీకు డబ్బులిస్తాను, ఇటు తీసుకురా అన్నాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని కట్టెల మోపుకు సరైన ధర బేరం మాట్లాడుకున్నారు. లక్ష్మయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని రాము ఎంతో సంతోషంగా ఇంటికి పరిగెత్తాడు. ఆ డబ్బులతో బియ్యం, సరుకులు కొని ఇంటికి వెళ్లాడు. లక్ష్మి వెంటనే వంటచేసి పెట్టడంతో ఆకలితో ఉన్న చిట్టి కడుపు నిండా తిని సంతోషంగా నిద్రపోయింది. ఆ కుటుంబం రోజూ కట్టెలు కొట్టడం, అమ్మడం, వచ్చిన డబ్బులతో హాయిగా గడపడం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు రాము అడవిలో ఒక పాత బావి పక్కన ఉన్న చెట్టు కొమ్మలను కొడుతున్నాడు. దురదృష్టవశాత్తు చెట్టును గట్టిగా నరుకుతున్న సమయంలో అతని చేతిలో ఉన్న ఇనుప గొడ్డలి జారి నేరుగా ఆ లోతైన బావిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి నీళ్లలో పడిపోవడంతో రాముకి ఏం చెయ్యాలో తోచలేదు. అయ్యో, నా గొడ్డలి పోయింది. ఇప్పుడు నేను కట్టెలు ఎలా కొట్టాలి? నా భార్యాపిల్లల ఆకలి ఎలా తీర్చాలి? అని బావిగట్టున కూర్చుని గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. రాము ఏడుపు విన్న ఆ అడవికి అధిపతి అయిన వనదేవతకు జాలివేసింది. ఆమె వెంటనే ఆ బావి నీళ్లలోనుంచి ప్రత్యక్షమైంది. రాము, ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధ ఏంటి? అని అడిగింది. రాము చేతులు జోడించి, తల్లి, నా గొడ్డలి ఈ బావిలో పడిపోయింది. అది లేకపోతే నా కుటుంబం ఆకలితో అలమటించిపోతుంది అని వేడుకున్నాడు. వనదేవత నవ్వి, నువ్వేం భయపడకు, నేను తెచ్చిస్తాను అంటూ నీటిలోకి వెళ్ళింది. మొదట ఆమె ఒక బంగారు గొడ్డలిని బయటకు తీసి, రాము, ఇది నీదేనా? అని అడిగింది. రాము ఏమాత్రం ఆశపడకుండా, లేదు తల్లి, ఇది నాది కాదు. ఆ తర్వాత వనదేవత ఒక వెండి గుడ్డలిని తీసి చూపించింది. దానికి కూడా రాము, ఇది కూడా నాది కాదు తల్లి అని తల ఊపాడు. చివరగా వనదేవత రాము యొక్క పాత ఇనుప గుడ్డలిని తీసి చూపించగానే రాము ఆనందంతో, హా, ఇదే తల్లి నా గుడ్డలి, నా జీవనాధారం అన్నాడు. రాము యొక్క నిజాయితీకి వనదేవత ఎంతో సంతోషించింది. రాము, ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీగా ఉన్న నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది. నీ మంచి గుణానికి బహుమతిగా ఈ బంగారు, వెండి గుడ్డళ్లతో పాటు నీ ఇనుప గొడ్డలిని కూడా నీకే ఇస్తున్నాను. వీటిని తీసుకుని నీ కుటుంబంతో సుఖంగా ఉండు అని దీవించి మాయమైపోయింది. రాము ఆ గుడ్డళ్లను తీసుకుని ఆనందంతో ఇంటికి వెళ్లాడు. ఆ బంగారు గుడ్డలిని అమ్మివచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుని భార్య లక్ష్మి, కూతురు చిట్టీలతో కలిసి జీవితాంతం ఎంతో సంతోషంగా, వైభవంగా జీవించాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ నష్టపోదు. కష్టకాలంలో కూడా అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉంటే దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఫ్రీగా చూసి వెళ్ళిపోతే వనదేవత వచ్చి మీ గొడ్డలి పట్టుకుపోతుంది. త్వరగా సబ్స్క్రైబ్ చెయ్యండి.